హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఎంతో ఎమ్మీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అది కూడా మా అమ్మ స్టైల్లో అయితే చూపిస్తాను. ఈ విధంగా గుత్తి వంకాయ కూర చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇకైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందైతే మనం ఈ గుత్తి వంకాయ కర్రీ కోసం అయితే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా ప్రిపేర్ చేయడానికి అయితే ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టి దాంట్లో అయితే 2 నుంచి 3 స్పూన్ల వేరుశనగ పప్పును అయితే వేసి కొంచెం అయితే ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నుండి 2 స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దాంట్లోకి కొంచెం చెక్క, 4-5 లవంగాలు, 1 లేదా 2 యాలకులు కూడా వేసుకోవాలి. ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే అందులోకి 2 స్పూన్ల దాకా అయితే నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు అందులో అయితే మనం 3-4 జీడిపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి. ఇవైతే కొంచెం చల్లారిన తర్వాత అయితే వీటిలో ఒక పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆ లోపు అయితే మనం వంకాయలకైతే ఘాట్లు పెట్టుకుందాం. వాటర్ అయితే కొంచెం సాల్ట్ అయితే వేసి వంకాయలు అయితే వేసాము. వాటర్ లో సాల్ట్ ఎందుకు వేసామో మేబీ అందరికి అర్థమయ్యే ఉంటది. వంకాయలు నల్లగా రాకుండా ఉండడం కోసం అయితే వేస్తాము. ఇప్పుడైతే వంకాయలకి చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ అయితే ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించే గుత్తి వంకాయ కర్రీని అయితే అన్నంలోకే కాదు చపాతీలో కూడా తినొచ్చు. కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ నేను చూపిస్తున్న వంకాయలు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి. అంటే గుత్తి వంకాయలు అంటే ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి కదా, ఇవైతే కొంచెం పెద్ద సైజ్ వంకాయలు. ఇంతకన్నా చిన్న వంకాయలు అయితే ఇంకా చాలా బాగుంటది. అంటే కర్రీ చేయడానికి కొంచెం సులువుగా ఉంటది. ప్రెసెంట్ అయితే నా దగ్గర కొంచెం పెద్దగా ఉండేవి ఉన్నాయి కాబట్టి నేను వీటితోనే చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర కొంచెం చిన్నవి ఉంటే ఇంకా వాటితో చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అయితే వేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అయితే దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ స్పైసీనెస్ తగ్గట్టు అయితే కారం వేసుకోండి. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం లైట్ గా వాటర్ అయితే యాడ్ చేసి పేస్ట్లు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం అయితే వంకాయలు 4 ఘాట్ల మధ్యలో అయితే పెట్టుకోండి. చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అయితే మసాలాను అయితే వంకాయలు అయితే పెట్టుకోండి. ఈ మసాలాను అయితే కొంచెం ఎక్స్ట్రాగా అయితే ఉంచుకోండి. అంటే కర్రీ చేసేటప్పుడు అయితే కొంచెం వేసుకుందాం. అప్పుడైతే కర్రీ కొంచెం గ్రేవీగా బాగుంటది. చూపిస్తున్నాం కదా, ఇదే విధంగా అయితే మిగతా 3 వంకాయలు కూడా మసాలా అయితే పెట్టుకుందాం. ఈ గుత్తి వంకాయ కర్రీ చేస్తుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చేసిన తర్వాత అయితే కష్టం మొత్తం మర్చిపోతాం. అంత బాగుంటుంది టేస్ట్. ఈ గుత్తి వంకాయలు చూడడానికి చాలా కలర్ఫుల్ గా భలేగున్నాయి కదా. ఎంతైనా వంకాయ కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ కదా. నేనైతే అన్నిట్లో మసాలా పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టి దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే దాంట్లో ఒక ఎండుమిర్చి కూడా వేసాను. ఇప్పుడైతే మనం ఇందా మసాలా పెట్టుకున్న గుత్తి వంకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో వేసి. నేనైతే కొంచెం పెద్ద వంకాయలు తీసుకున్నా కదా, అందుకే చూడడానికి అయితే కొంచెం ప్యాన్లు అయితే పెద్దగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే చిన్నగా గంటితో తిప్పుతూ అటు ఇటు అయితే ఫ్రై చేసుకోవాలి వంకాయల్ని. మన ఛానల్ ఈ గుత్తి వంకాయ కర్రీనే కాదు, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి చూడండి, అన్ని చాలా బాగుంటాయి. ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఆఫ్టర్నూన్ 3 PM కి అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాము. కొన్ని టైమ్స్ కుదరినప్పుడు మాత్రం వీక్లీ ఒక వీడియోనే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ అయితే కొన్ని రకాల బిర్యానీలు, స్వీట్స్, స్నాక్ ఐటమ్స్, అలాగే కొన్ని జ్యూసెస్ కూడా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చూడండి, అన్ని చాలా బాగుంటాయి. వంకాయలు అయితే ఫ్రై అయినాయి కదా, ఇప్పుడైతే మనం ఇందాక కొంచెం మిగిల్చి పెట్టుకున్నాం కదా మసాలాని, దాన్ని కూడా యాడ్ చేసుకుందాము. మిక్సీ జార్ లో అయితే అడుగునైతే కొంచెం మసాలా ఉంది. దాంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను రెసిపీలో. ఇప్పుడైతే దీన్ని 8 to 10 minutes అయితే కుక్ చేసుకుందాము. నేనైతే గుత్తి వంకాయ కర్రీ ఫస్ట్ టైం తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. గుత్తి వంకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఫైనల్ గా అయితే మనం దీంట్లో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ. గుత్తి వంకాయ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.